ఇప్పుడు మన దగ్గర నరేష్ మాలేపాటి సార్ 23 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. సో మనలో కామన్గా ఉండేటటువంటి కొన్ని డౌట్స్ సార్ని అడిగి క్లియర్ చేసుకుందాం. సార్, జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్కి టర్మ్ ఇన్సూరెన్స్కి బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు రెండింటికి డిఫరెన్స్ ఏంటి? టర్మ్ ఇన్సూరెన్స్ అంటే లైఫ్కి చేసేదాన్ని టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. అంటే అతని జీవితం మీద ఏదైనా జరిగినప్పుడు ఆ ఫ్యామిలీకి వచ్చేది లైఫ్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఆరోగ్యం. అంటే రెండింటికి డిఫరెన్స్ చెప్పాలంటే స్ట్రైట్ అవే చెప్పాలంటే ఒకటి కుడి చెయ్యి, ఒకటి ఎడం చెయ్యిలాగా, రెండు కూడా క్వైట్ ఆపోజిట్. లైఫ్ ఇన్సూరెన్స్ జీవితం మీద చేసేటటువంటి ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆరోగ్యం మీద చేసేటటువంటి ఇన్సూరెన్స్. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి మనం హాస్పిటలైజేషన్ అయినప్పుడు ఆ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటుందో టోటల్ కవర్ అయ్యేది హెల్త్ ఇన్సూరెన్స్. సార్, ఇప్పుడు ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్కి ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండొచ్చు? ఇప్పుడు ఎంత ఉండాలి అనే దానికైతే లిమిట్ అయితే ఏం లేదండి. ఎందుకు అంటే హెల్త్ ఇన్ఫ్లేషన్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంది. పెరిగే కొద్ది మీన్స్ కాలం గడిచే కొద్దీ కూడా ఇన్సూరెన్స్ వాల్యూ అనేది పెంచుకోవాలి. చాలా ప్రాబ్లమ్స్కి, క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్కి, హార్ట్ ప్రాబ్లమ్స్కి, వీటన్నిటికీ కూడా లక్షల్లో ఖర్చు అవుతుంది. క్యాన్సర్కి అయితే 50 లక్షల రూపాయలు కూడా ఖర్చు అవుతుంది. సో కాబట్టి దానికైతే ఒక లిమిట్ ఏం లేదు. బట్ కాకపోతే మినిమం అయితే 10, 15, 20 lakhs అనేది మినిమం ఇన్సూరెన్స్ ఉండాలి. దాని తగ్గట్టుగా ఫర్దర్గా ఫ్యూచర్లో అనేది హెల్త్ ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్సూరెన్స్ వాల్యూ అనేది పెంచుకోవాలి.